దివ్యబలి పూజ పఠనములు తపస్సు కాలపు 5వ వారము సోమవారము. మొదటి పఠనము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 1-9, 15-17, 19-30 మరియు 33-62 వచనములు. ఆ దినములలో బబులోనియాలో యోవాకీము అను నరుడు ఉండేవాడు. అతడు హిల్కీయా కుమార్తె అయిన సూసన్నను వివాహమాడెను. ఆమె మిగుల అందగత్తె, దైవభక్తి కలది. ఆమె తల్లిదండ్రులు భక్తిపరులు కనుక తమ కుమార్తెకు మోషే ధర్మశాస్త్ర నియమముల ప్రకారం జీవింపవలనని నేర్పిరి. యోవాకీము చాలా సంపన్నుడు. అతనికి తన ఇంటి ప్రక్కన చక్కని తోట కలదు. యూదులు పలుమారులు ఆ తోటలో ప్రోగయ్యడివారు. వారు యోవాకీమును మిగుల గౌరవముతో చూచెడివారు. తగాదాలు కలవారు యోవాకీము ఇంటికి వచ్చేడివారు. అచట 2 న్యాయమూర్తులు తీర్పు చెప్పేడివారు. ఆ ఏడు యూదుల నుండి 2 పెద్దలను న్యాయమూర్తులుగా ఎన్నుకొనిరి. వారిని గూర్చి ప్రభువు, బబులోనియాలో దుష్టత్వం ఉన్నది, న్యాయాధిపతులు న్యాయము చెప్పి ప్రజలను నడిపింపజాలకున్నారని ముందే పలికియుండెను. ప్రతిదినము మధ్యాహ్నము ప్రజలు భోజనమునకు పోయిన తరువాత సుసన్న భర్త తోటలో పచారులు చేసేడిది. న్యాయాధిపతులు 2 ఆమె ప్రతిదినము తోటలో సంచరించుట గమనించుచుండిరి. వారికి ఆమె మీద కోరిక పుట్టెను. వారికి ప్రార్థన మీద ప్రీతి పోయెను. న్యాయమూర్తులుగా తమ బాధ్యతలను విస్మరించిరి. కావున తగిన సమయము కొరకు కాచుకొని ఉండిరి. ఒక దినము సుసన్న అలవాటు ప్రకారం 2 చెలికత్తెలతో తోటలోనికి పోయెను. అప్పుడు అచట ఆ 2 న్యాయాధిపతులు తప్ప మరి ఎవరునూ లేరు. వారు దాగుకొని ఉండి సుసన్నను పొంచి చూచుచుండిరి. ఆ దినము చాలా వేడిగా ఉన్నందున ఆమె స్నానం చేయకోరెను. కనుక తన పనికత్తెలతో, మీరు నాకు కొంచెము చమురును పరిమళ తైలమును తెచ్చిపెట్టుడు, నేను స్నానము చేయుచుండగా తోట తలుపులు మూసి ఉంచుడని చెప్పెను. ఆ పనికత్తెలు వెళ్ళగనే న్యాయాధిపతులు తాము దాగియున్న తావు నుండి వెలుపలికి వచ్చి సుసన్న యొద్దకు పరిగెత్తిరి. ఆమెతో, ద్వారములు మూసి ఉన్నవి, మనలనెవరు గమనింపరు. మేము నీపై మరులుకొని కామాగ్నితో మాడిపోవుచున్నాము. కావున నీవు మా కోరిక తీర్పుము. నీవిందులకు అంగీకరింపవేని మేము న్యాయస్థానమున నీపై నేరము తెచ్చెదము. ఎవడో యువకుడు నీతో ఉండెనని, కావుననే నీవు పనికత్తెలను పంపివేసితివని కోట సాక్ష్యము పలుకుదుము అనిరి. సుసన్న నిట్టూర్పు విడుచుచు, నేను ఇరకాటమున చిక్కితిని, నేను మీకు లొంగెదనేని, వ్యభిచార దోషమునకు నాకు మరణదండన విధింతురు. మీకు లొంగనేని మీ చేతికి చిక్కుదును. కానీ ప్రభువుకు ద్రోహముగా పాపము చేయుట కంటే నిర్దోషిగా మీ చేతికి చిక్కుటయే మేలు అనెను. కనుక ఆమె గొంతెత్తి పెద్దగా కేకలు వేసెను. 2 న్యాయాధిపతులు కూడా ఆమెపై నేరము మోపుచు బిగ్గరగా కేకలు పెట్టిరి. వారిలో ఒకడు పరుగెత్తుకొని పోయి తోట తలుపులు తెరచెను. ఇంటిలోని సేవకులారా కేకలు విని సుసన్నకేమైనా ప్రమాదం కలిగినదేమో అని తలంచి ప్రక్కదారి గుండా తోటలోనికి పరుగెత్తిరి. న్యాయాధిపతులు తమ కథనమును వినిపింపగా నౌకరులు నిశ్చేష్టులై సిగ్గుపడిరి. వారామెను గూర్చి అట్టి శుద్ధులెన్నడూ విని ఎరుగరు. ఆ మరునాడు ప్రజలు యోవాకీము ఇంటి వద్ద గుమికూడిరి. 2 న్యాయాధిపతులు సుసన్నను చంపవలనను చెడు పన్నాగముతో అచటికి వచ్చిరి. ప్రజలందరూ వినుచుండగా వారు, యోవాకీము భార్య హిల్కీయా కుమార్తె సుసన్నను పిలిపింపుడని పలికిరి. జనులు సుసన్నను పిలిపింపగా ఆమె తన తల్లిదండ్రులతో, బిడ్డలతో, బంధువులతో వచ్చెను. ఆమె బంధువులు ఆమెను చూచిన వారందరూ కంటతడి పెట్టుకొనిరి. అంతటా ఆ 2 న్యాయాధిపతులు ప్రజల ముందట నిలిచి సుసన్న తలపై తమ హస్తముల నుంచిరి. ఆమె కన్నీరు కార్చుచూ దేవుని నమ్మి ఆకాశము వైపు పారచూచెను. ఆ 2 ఆమెను గూర్చి ఇట్లు కూట సాక్ష్యము పలికిరి. మేము తోటలో పచారులు చేయుచుండగా ఈమె తన 2 చెలికత్తెలతో అచటికి వచ్చెను. ఈమె తోట తలుపులు మూపించి ఆ పనికత్తెలను బయటికి పంపెను. అంతటా తోటలో దాగియున్న యువకుడొకడు ఈమె చెంతకు రాగా వారిరువురు కలిసి శయనించిరి. మేమప్పుడు తోటలో ఒక మూల నుంటిమి. ఆ ఘోర కార్యమును చూచి మేము వారి చెంతకు పరిగెత్తితిమి. మేము వారిద్దరూ కలిసి ఉండుటను చూచినను ఆ యువకుని పట్టుకోజాలమైతిమి.
అతడు మాకంటే బలవంతుడు కనుక తోట తలుపులు తెరచుకొని ఉడాయించెను. మేమీ స్త్రీని పట్టుకొని ఆ యువకుడెవడో చెప్పమని అడిగితిమి. కానీ ఏమి చెప్పలేదు. ఇది మా సాక్ష్యము. ఆ ఇరువురు పెద్దలు మాత్రమే కాక న్యాయాధిపతులై ఉండిరి కనుక ప్రజలు వారి పలుకులు నమ్మి సుసన్నకు మరణదండన విధించిరి. అంతటా సుసన్న గొంతెత్తి బిగ్గరగా ఏడ్చుచు, నిత్యుడవైన దేవా, నీకు రహస్యములెల్లా తెలియను. నీవు ప్రతి కార్యమును అది జరగకముందే తెలుసుకొందువు. నాకిప్పుడు మరణశిక్ష పడినది. కానీ నేను నిర్దోషినని ఈ నరులు దుష్టబుద్ధితో కల్లలాడి నా మీద నేరము మోపిరని నీకు తెలియను. మరి నేను చనిపోవలసినదేనా అని పలికెను. ప్రభువు ఆమె మొర ఆలించెను. జనులు ఆమెను వధించుటకు కొనిపోవుచుండగా దేవుడు దానియేలు అను యువకుని ప్రేరేపించి అతనితో మాటలాడించెను. అతడు, ఈమె మరణము నాకు సమ్మతము కాదు అని బిగ్గరగా అరచెను. అప్పుడు జనులెల్లరూ అతని వైపు తిరిగి, మీ మాటల భావమేమిటి అని అడిగిరి. దానియేలు ప్రజల ఎదుట నిలుచుండి, ఇజ్రాయేలీయులారా, మీరంత మూర్ఖులు! సరిగా విచారణ జరుపకయే ఇజ్రాయేలు మహిళకు మరణదండన విధింతురా? మీరు సత్యమును తెలుసుకొని ప్రయత్నము కూడా చేయరైతిరి కనుక ఈ నేరమును తిరిగి పరిశీలింపుడు. ఈ జనులు పలికిన సాక్ష్యము అబద్ధము అనెను. కనుక జనులందరూ గబగబా మొదట విచారణ జరిగిన చోటికి తిరిగి వచ్చిరి. అధికారులు దానియేలుతో, దేవుడు నీకు పెద్దల వివేచనము నొసగెను. నీవు మా సరసన కూర్చుండి నీ భావమును మాకు వివరించి చెప్పుము అనిరి. దానియేలు, మీరు ఆ ఇరువురు న్యాయాధిపతులను వేరు చేయుడు. నేను వారిలో ఒక్కొక్కరిని ప్రత్యేకముగా ప్రశ్నింతును అని చెప్పెను. వారిని వేరుపరచిన తరువాత దానియేలు మొదటి న్యాయాధిపతిని పిలిచి, ఓయి, నీకు చెడ్డతనముననే ఏళ్ళు చెల్లినవి. నీవు పూర్వము చేసిన పాపములన్నీ ఇప్పుడు నీ నెత్తి మీదకి వచ్చినవి. నీవు అన్యాయపు తీర్పులు చెప్పుచుంటివి. నిర్దోషికి మరణదండం విధింపరాదని ప్రభు ఆజ్ఞాపించినను నీవు నిరపరాధులను శిక్షించి అపరాధులను వదిలిపెట్టితివి. నీవి స్త్రీని స్పష్టముగా చూచితివని చెప్పుచున్నావు కదా. అట్లయినా ఆ ఇరువురు ఏ చెట్టు క్రింద చూచితివో చెప్పుము అని అడిగాను. అంతటా అతడు, మస్తకి వృక్షము కింద అని చెప్పాను. దానియేలు, సరే, నీ అబద్ధమే నీ ప్రాణములు తీయును. దేవుడు నిన్ను 2 ముక్కలుగా నరికివేయుమని తన దూతలకు ఆజ్ఞ ఇచ్చెను అని పలికెను. అంతటా మొదటి న్యాయాధిపతిని వెలుపలికి కొనిపోయి 2వ న్యాయాధిపతిని దానియేలు ఎదుటికి కొనివచ్చిరి. దానియేలు అతనిని చూచి, నీవు యూద జాతికి కాక కనానీయుల జాతికి చెందిన వాడవు. ఈమె సౌందర్యము నిన్ను చెరచెను, కామము నిన్ను పెడత్రోవ పట్టించెను. నీవు ఇజ్రాయేలు వనితలను చెరచుచుంటివి. వారు భయపడి నీకు లొంగిపోయిరి. కానీ ఈ యూదా వనిత నీ దౌష్ట్యమున లొంగదయ్యను. నీవు వీరిని ఏ చెట్టు క్రింద చూచితివో చెప్పుము అని పలికెను. అతడు, సింధూరము క్రింద అని జవాబు చెప్పెను. దానియేలు, సరే, ఇట్టి బొంకు పలికి నీ కుత్తిక మీదికి తెచ్చుకుంటివి. దేవదూత తన కత్తితో నిన్ను 2 ముక్కలుగా తిరుగుటకు సిద్ధముగా ఉన్నాడు. అప్పుడు మీ ఇద్దరూ పేడ వదులును అనెను. అంతర్జనులందరూ కోలాహలము చేసి తన్ను నమ్మిన వారిని రక్షించు దేవుని కొనియాడిరి. దానియేలు ఆ 2 న్యాయాధిపతులు కూటసాక్ష్యము పలికిరని రుజువు చేసెను కనుక ప్రజలు వారి మీద విరుచుకుపడిరి. కూటసాక్ష్యము పలికిన వారు, నిందితుని కెట్టి శిక్ష పడునో అట్టి శిక్షనే అనుభవింపవలనని మోషే ధర్మశాస్త్రము శాసించుచున్నది. కనుక వారు ఆ 2కి మరణదండన విధించిరి. ఆ రీతిగా ఆనాడు నిరపరాధి అయిన వనిత ప్రాణములు దక్కెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము, కీర్తన 23. అందరూ, గాఢాంధకారపు లోయలో పయనించున్నప్పుడు నేనెట్టి అపాయమునకు భయపడను. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కుదువయు లేదు. అతడు నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకొని పోవును, నా ఆత్మను సేద తీర్చును. అందరూ, గాఢాంధకారపు లోయలో పయనించున్నప్పుడును నేనెట్టి అపాయమునకు భయపడను. తన నామ గౌరవార్థము నన్ను ధర్మ మార్గమున నడిపించును. గాఢాంధకారపు లోయలో పయనించున్నప్పుడును నేనెట్టి అపాయమునకు భయపడను.
ఎందుకన నీవు నాకు తోడుగా ఉందువు. నీ రాజదండము నీ చేతి కర్ర నన్ను కాపాడుచుండును. అందరూ గాఢాంధకారపు లోయలో పయనించున్నప్పుడును నేనెట్టి అపాయమునకు భయపడను. నా శత్రువులు చూచుచుండగా నీవు నాకు విందు చేయుదువు. పరిమళ తైలముతో నా తలను అభిషేకము చేయుదువు. నా పానపాత్రము అంచుల వరకు నిండి పొరలుచున్నది. అందరూ గాఢాంధకారపు లోయలో పయనించున్నప్పుడును నేనెట్టి అపాయమునకు భయపడను. నేను జీవించిన నాళ్ళు నీ కరుణయు ఉపకారమును నా వెంట వచ్చును. నేను కలకాలము ప్రభువు మందిరమున వసింతును. అందరూ గాఢాంధకారపు లోయలో పయనించున్నప్పుడును నేనెట్టి అపాయమునకు భయపడను. సువిశేషమునకు ముందు వచనము ఎస్కేలు 33 అధ్యాయము 11 వచనము. దుష్టుడు చనిపోవుట వలన నాకు సంతుష్టి కలుగదు. దుష్టుడు తన మార్గము నుండి వెనుకకు మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. సువిశేష పఠనము. పునీత యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 1 నుండి 11 వచనములు. ఆ కాలములో యేసు ఒలీవు పర్వతమునకు వెళ్ళెను. తెల్లవారగానే ఆయన దేవాలయమునకు రాగా ప్రజలు ఆయన యొద్దకు వచ్చిరి. ఆయన కూర్చుండి వారికి బోధింపసాగెను. అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు వ్యభిచారమున పట్టుబడిన ఒక స్త్రీని తీసుకొని వచ్చి అందరి ఎదుట నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారమున పట్టుబడినది. ఇటువంటి స్త్రీలను రాళ్లతో కొట్టి చంపుడని మోషే ధర్మశాస్త్రమున ఆజ్ఞాపించెను. ఈ విషయమై నీవేమందువు అనిరి. వారు యేసు మాటలలో తప్పుపట్టి ఆయనపై నేరారోపణ చేయుటకై ఇట్లు అడిగిరి. యేసు వంగి వ్రేలితో నేల మీద వ్రాయసాగెను. వారు పదే పదే అడుగగా ఆయన లేచి, మీలో పాపము చేయని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును అని చెప్పి మరలా వంగి నేల మీద వ్రేలితో వ్రాయసాగెను. ఆ మాటలు విని అచట ఉన్నవారు పెద్దలు మొదలుకొని ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోయిరి. అందరూ వెళ్ళిపోగా ఎదుట నిలిచిన స్త్రీతో యేసు మాత్రమే ఉండిపోయాను. ఆయన తల ఎత్తి, అమ్మా, వారందరూ ఎక్కడా? ఎవరినూ నీకు శిక్ష విధింపలేదా అని ప్రశ్నించెను. లేదు ప్రభు అని ఆమె సమాధానమిచ్చెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, వెళ్ళుము, ఇక పాపము చేయకము అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.